చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఒక మూడో సంవత్సరంలో అడుగుపెడుతోంది. కానీ వీళ్ళు చాలా షార్ట్ పీరియడ్లోనే ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఎదుర్కోనంత తీవ్ర వ్యతిరేకత అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఇక ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ, అంటే వీళ్ళ ప్రభుత్వ కాలం గడిచే కొద్దీ వ్యవస్థల నుంచి కూడా వీళ్ళకి సహకారం అందంత మాత్రమే అందుతుంది అని, ఒకవేళ ప్రతిపక్షం అంటే విపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని కనుక సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడుతుంది అన్నది ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు కనుక కొన్ని పరిణామాలు చూస్తే నిజంగానే అటువంటి పరిస్థితులు స్టార్ట్ అయ్యాయా? రాబోయే రోజుల్లో ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో టైం సమీపించే కొద్దీ వాళ్ళు ఎదుర్కోబోయే అతిపెద్ద ప్రమాదం అంటే అతిపెద్ద ముప్పు ఏంటో తెలుసా? ఎవరైనా సరే అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరైనా సరే అటువైపు వాళ్ళు అధికారంలోకి వస్తారు అనే అభిప్రాయం బలపడింది అంటే వీళ్ళు ఏం చేసినా కూడా అధికారాన్ని కాపాడుకోలేరు. అది ముమ్మాటికి నిజం. అటువైపు వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేది స్టార్ట్ అయిందంటే ఇంక అయిపోయి. సో అటువంటి సంకేతాలు ఏమైనా స్టార్ట్ అయ్యాయా? తాజాగా కూడా మనం చూసాం, విశాఖలో గీతం యూనివర్సిటీ, ఆ గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములు వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని వేల కోట్ల విలువ చేసేదాన్ని చంద్రబాబు సర్కార్ క్రమబద్ధీకరిస్తుందని ఆ వివాదం నడుస్తూ ఉంది. ఆ ప్రభుత్వ భూముల వివాదం నడుస్తూ ఉండగానే అక్కడ గీతం యూనివర్సిటీ వరుసగా అక్కడ నిర్మాణాలు చేసేస్తూ ఉంది. ముందే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ముందే నిర్మాణాలు చేసి పెట్టుకుందామని హడావిడిగా అవి చేస్తూ ఉన్నారు అని, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే భయంతోనే మేము అధికారంలోకి రాకముందే అవన్నీ నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పి ఆ సంస్థ భావిస్తూ ఉంది అని విశాఖపట్నానికి చెందినటువంటి నాయకులు మీడియా సమావేశం పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వస్తున్నామనే భయంతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని. ఇవి ఒక్కటనే కాదు, తాజాగా ఐఏఎస్లు విజయవాడలో సమావేశమై వాళ్ళు చర్చించిన విషయాలు అండ్ ప్రభుత్వం కొన్ని రహస్య జీవోలుగా ఉంచినవి కూడా కొన్ని బయటకు వచ్చేసి కొన్ని కీలక విషయాలు బయట జరుగుతున్న చర్చ అండ్ ప్రభుత్వంలోనే కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షంతో టచ్లోకి వెళ్ళారు, వైసీపీతో టచ్లోకి వెళ్ళారు, ఇక్కడ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నారు అని ప్రభుత్వ మీడియానే పదే అనుమానిస్తూ వార్తలు ప్రసారం చేస్తూ ఉండడం, ఇవన్నీ దేనికి సంకేతాలుగా చూడాలి? అండ్ లేటెస్ట్గా కూడా ఒక ఐఏఎస్ అధికారిని పోస్టింగ్ లేకుండా పక్కన పెడితే ఆయన కూడా చాలా లైట్గా తీసుకొని నష్టమేం లేదులే, ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉంటా, ఇష్టం వచ్చిన తిండిన తిని, రాకపోతే నేనే ఎట్లా చేయాలో నేర్చుకొని ప్రిపేర్ చేసుకొని తింటాను, ఏమైంది, రిలాక్స్ అవుతా కొన్ని రోజులు అని చెప్పి ఆయన చాలా రిలాక్స్డ్గా అన్నారట ఒక ఐఏఎస్. సో ఇటువంటివన్నీ కనుక పెరుగుతూ పోతే ప్రస్తుతం కూటమి వీళ్ళు చాలా ఇబ్బందులు పడతాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం తర్వాత వీళ్ళ వల్ల కాదు. సో నిజంగానే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పే భయం కొందరు వ్యక్తుల్లోనూ, కొన్ని పార్టీల్లోనూ, కొందరు అధికారుల్లోనూ స్టార్ట్ అయిపోయిందా? సో రాబోయే రోజులు ఇది మరింతగా ముదరబోతుందా? అదే జరిగితే కూటమి మరింత కష్టాల్లోకి వెళ్ళబోతుందా? జస్ట్ వెయిట్ చేసి చూద్దాం.